నమస్తే, నేను మీ రాధ. ఈరోజు వీడియోలోకి స్వాగతం. ఈరోజు వీడియో అయితే మేమైతే పటాయాలో బైక్ రెంటల్స్కి అయితే వెళ్తున్నామన్నమాట. ఎందుకంటే మేము 1 మంత్ స్టే కదా ఉండేది. సో అయితే మాకు కంఫర్ట్గా ఉండటానికి అని చెప్పి విల్లా అయితే మేము బుక్ చేసుకున్నాం 1 మంత్కి. సో ఇక్కడ ఏంటంటే మనకి క్యాబ్స్ అనేవి ఎక్కువ రావడం లేదు. ప్రతి చిన్నదానికి ఏంటంటే మనము ఈ కమ్యూనిటీ దాటి బయటకు వెళ్తేనే మనం క్యాబ్స్ అయినా ఏదైనా కానీ. సో అందుకనైతే ఇక్కడ ఎండకి ఫుల్ హీట్ అయితే ఉంది. సో అందుకనైతే మేము బైక్ అయితే తీసుకుంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, బడ్జెట్లో అయితే మనం తిరగచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా అని మేమైతే బైక్ రెంటల్స్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కమ్యూనిటీలో ఏంటంటే చాలా స్ట్రిక్ట్. మనం క్యాబ్ బుక్ చేసుకున్నా కూడా అన్నమాట మనకి లోపల దాకా హౌస్ దాకా అయితే రావడం లేదు. చూడండి అసలు ఎంత క్లీన్గా ఎంత మంచిగా ఉందో. ఇక్కడ ఏంటంటే మనకి ప్రతి ఒక్కళ్ళకి ఒక కారు ఉంటుంది. అలా చక్కగా అయితే వ్యాన్స్ కూడా వీళ్ళు ఎక్కువ యూస్ చేస్తారు, పెద్ద ఫ్యామిలీస్ అయితే. చూడండి అసలు ఎంత దూరం నడిచొచ్చామో. ఇంకా ఏంటంటే ఆ గేట్ చూస్తూ ఉంటే అంత దూరంలో కనిపిస్తూ ఉంది. నాకైతే అసలు ఎండ దెబ్బ కళ్ళు తిరుగుతున్నాయి. చూడండి ఎంత పెద్ద విల్లాస్ అంటే చాలా నీట్గా మంచిగా ఉన్నాయి. అసలుకి పూల్స్ కూడా ఉన్నాయి దీనిలోనే. మాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ. ఇక్కడ ఏంటంటే మనం ఒక వెహికల్ అనేది మనం ఓన్గా తీసుకుంటే ఏంటంటే చక్కగా రెంట్కి మనం ఎక్కడికైనా చక్కగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. ఈవెన్ ఫారినర్స్ వచ్చినా కూడా ఏంటంటే కార్ కానీ బైక్ కానీ తీసుకొని అయితే ఎక్స్ప్లోర్ చేస్తారు. ఎందుకంటే క్యాబ్స్ ఏంటంటే చాలా హై కాస్ట్ అయితే చెప్తున్నారు వాళ్ళు. దట్టు ఏంటంటే మాకు అసలుకి మేమున్న కమ్యూనిటీకి అయితే వాళ్ళు అసలుకి చాలా దూరం, మేము రామనే చెప్తున్నారు. మనం వాటర్ తెచ్చుకోవాలన్నా దేనికైనా కానీ, ఫుడ్ కాకపోయినా వాటర్కి కానీ దేనికైనా తెచ్చుకోవటానికి మనకి బైక్ అనేది మనకి చేతిలో ఉండాలి. అలా నడుచుకుంటూ అయితే మేము మెయిన్ గేట్ దాకా అయితే వచ్చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఒక విలేజే కొంచెం డెవలప్ అవుతున్నట్టు అయితే ఉంటుందన్నమాట. మనకి వాకింగ్ స్ట్రీట్ ఇవన్నీ ఏంటంటే ఒక 10 కిలోమీటర్స్ అలానే. ఇంకా ప్రతిదీ అయితే మనకి ఓకే దగ్గరలోనే ఉంటుంది. మేమైతే ద లేక్ విల్లాస్లో అయితే ఉంటున్నాం అన్నమాట. చాలా బాగుంటుంది ఈ కమ్యూనిటీ అయితే. మాకు అయితే అసలుకి క్వైట్ ఆపోజిట్లోనే మాకు నాగదేవత టెంపుల్ కూడా ఉంది. నేనైతే చూసి నిజంగా షాక్ అయిపోయాను. అసలుకి నాగదేవత టెంపుల్ ఏంటి ఇక్కడ ఉంది అని చెప్పి చాలా బాగా పూజలు కూడా చేస్తున్నారు వీళ్ళు. ఇంకా మేమైతే క్యాబ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. మేము బుక్ చేసిన క్యాబ్కి అయితే డ్రైవరు ఒక లేడీ అనమాట. మాటల్లోనే అయితే క్యాబ్ వచ్చేసింది. మేము ఆన్లైన్లో చూసుకున్నది 3 వీలర్ అయితే ఇదే అనమాట. ఎందుకంటే నేను, మా అక్క, మా తమ్ముడు చక్కగా ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది మాకైతే. ఎందుకంటే బంబుని ఎక్కించుకోవడానికి కూడా ఏంటంటే భయం లేకుండా అయితే కూర్చోబెట్టుకోవచ్చు. కార్ అయితే మేమైతే ఎఫోర్డ్ చేయలేము, టూ హై ఉంది. అసలు నేనైతే ఇన్ని బైక్స్ చూసి అయితే నిజంగా షాక్ అయిపోయాను. చాలా కాస్ట్లీ బైక్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఫారినర్స్ వస్తారు కదా, వాళ్ళు ఏంటంటే మనలాగా బడ్జెట్లో అయితే వాళ్ళు తీసుకోరు, కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటారు. కార్స్ తీసుకుంటారు, లేదంటే ఎవరైనా సింగిల్స్ అలా వచ్చినప్పుడు ఏంటంటే బైక్సే తీసుకుంటారు కాస్ట్లీవి. ఈ కార్ అయితే రెడీ చేసి పెట్టారు. 2 కపుల్ వచ్చారు యూరోప్ నుండి. వాళ్ళ కోసం అయితే నీట్గా పాలిష్ పెట్టారు. ఇదిగోండి ఈయనైతే 2 వీలర్ తీసుకున్నాడు అనమాట. ఏదో కొంచెం కాస్ట్లీ బైకే తీసుకున్నాడు. ఇదిగోండి ఇక్కడ కార్స్ కూడా అయితే మనం రెంట్కి తీసుకోవచ్చు. బట్ ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. మేమేంటంటే బడ్జెట్లో అంటే 1 మంత్ కదా అన్నట్టు బడ్జెట్లో అయితే మేము 2 వీలరే ప్రిఫర్ చేసుకున్నాము. మేమైతే ఒక 1 వీక్ అన్న కార్ తీసుకుందాం అని అనుకున్నాం కానీ, బట్ ఏంటంటే మాకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే మా తమ్ముడికి లేదు. సో ఒకవేళ మనం ఇన్ కేస్ కార్తో దొరికామంటే మటుకి వాళ్ళు అసలు మనకి భారీగా అయితే ఫైన్ వేస్తారు. మనకు 2 వీలర్తో దొరికితే ఏంటంటే జస్ట్ ఇప్పుడే తీసుకున్నాము అలా ఇలా అని చెప్పి మేనేజ్ చేసుకోవచ్చు. అది కూడా మనకి
2000 బాట్స్ అయితే వేస్తారంట. ఏది ఉట్టి హెల్మెట్ లేకపోతేనే. ఐడీపీ లేకపోయినా గూడా మనకి ఫైన్ 10,000 ఏమో చెప్పున్నారు. సో, అందుకనైతే మేము బైకే ప్రిఫర్ చేసుకున్నాము. ఎందుకంటే ఫ్యామిలీ ఉంటే పెద్ద అంత పట్టించుకోరు గూడా. మా తమ్ముడైతే ఈ హార్లీ డేవిడ్సన్ బైక్ అయితే నేను ఒక్కసారైనా రైడ్ చేయాలి ప్లీజ్ నా కోసం తీసుకో అని చాలా రిక్వెస్ట్ చేశాడు. సరే లేరా ఎళ్ళేలోగా తీసుకుందాంలే ఒక రోజు అని చెప్పాను. పాపం అనిపించింది వాడినైతే చూసి. వాడి డ్రీమ్ అంట అసలు ఆ బైక్. ఇక్కడైతే ఈ కార్ నీట్‌గా మంచిగా రెడీ అయిపోయింది. వీళ్ళే సర్వీస్ చేసిస్తారనమాట. మనకి ఏది ప్రాబ్లమ్ ఉండదు బండిలో అయితే. ఫ్యూయల్ గూడా మంచిగా ఫుల్ ట్యాంక్ ఇస్తారు మనకి. బట్ మనం ఇచ్చేటప్పుడైతే మనం గూడా ఫుల్ ట్యాంకే ఇవ్వాలి వీళ్ళకి. ఒక చిన్న స్క్రాచ్ పడినా అయితే మనకైతే భారీగా ఫైన్ అయితే వేస్తారు. మేము తీసుకున్న టూ వీలర్ అయితే ఫుల్గా రెడీ అయిపోయింది. నీట్గా ఈ అబ్బాయి అయితే సర్వీస్ చేసేసి నీట్గా అయితే పాలిష్ కూడా అప్లై చేసేసాడనమాట. చాలా అయితే తల మెరిసిపోతుంది. మా దగ్గరకు వచ్చాక ఈ బండి పని అయితే అయిపోద్ది. ఎందుకంటే మేము అంత చెత్తగా వాడతాం బండ్లు అయితే. వీళ్ళ దగ్గర అయితే స్వైపింగ్ లేదని చెప్పి చాలా కూల్గా అయితే చెప్పేశారు. మాకైతే డ్రా చేస్తున్న ప్రతిసారి ఏంటంటే 250 బాట్స్ కాకుండా దానికి జీఎస్టీ కూడా కట్ అవుతుంది. ఇంకా ఛార్జెస్ అని చెప్పి కట్ అవుతుంది. అసలు మామూలుగా లేదు అసలుకి. ఈసారి ట్రిప్ అయితే చాలా ఎక్స్పెన్సివ్గా అనిపించింది మాకైతే. వీళ్ళు కూడా ఏంటంటే చాలా తెలివైతే ఉపయోగిస్తున్నారు. స్వైపింగ్ అంటే వాళ్ళకి ఛార్జెస్ కట్ అవుతాయి కాబట్టి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అవుతుందని చెప్పి తెలివిగా ప్రతి చోట ఏంటంటే ఓన్లీ క్యాష్ అని చెప్పి పెట్టేస్తున్నారు. టోటల్ 1 వీక్ అయితే ఈ బైక్ రెంట్‌కి తీసుకుంటే మనకి 8,500 బాట్స్ అయితే వాళ్ళకి పే చేయమన్నారు. అది కూడా పాస్‌పోర్ట్ పెట్టకుండా అయితే. పాస్‌పోర్ట్ పెట్టే పనైతే 3,500 బాట్స్ అయితే పే చేయమన్నారు. అంటే మనకి పాస్‌పోర్ట్ పెట్టకుండా అయితే 8,500 బాట్స్ అంటే మనకి 24,000 నుంచి 25,000 దాకా పడుతుంది మన కరెన్సీలో. అదే మనకి 3,500 బాట్స్ అయితే మటికి మనకి 10,000 దాకా పడుతుంది. మనమేంటంటే బండి ఎప్పుడైతే మనం రిటర్న్ ఇస్తామో వాళ్ళు 3,500 బాట్స్ వరకే ఛార్జ్ చేసి మిగతాదైతే మనకి రిటర్న్ ఇచ్చేస్తారంట. నాకైతే చాలా ఎక్స్పెన్సివ్ అనే అనిపించింది. బట్ ఏంటంటే మనం క్యాబ్స్తో పోలిస్తే ఏంటంటే వాళ్ళు ఒక్కసారికే మనకి 500 బాట్స్ 1000 బాట్స్ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వచ్చేది ఏంటంటే మేము అవుట్స్కట్స్లో ఉండటం వల్ల ఫార్చ్యూనర్ ఇలాంటివి వస్తున్నాయి అన్నమాట. సో వాళ్ళు ఏంటంటే మనకి హై అయితే ఛార్జ్ చేస్తున్నారు బాగా. చాలామంది అయితే ఫారినర్స్ అనమాట టూ వీలరే తీసుకుంటున్నారు. ఇంకెవరన్నా కొంచెం పెద్దవాళ్ళు వస్తే మట్టుకి కార్ ప్రిఫర్ చేస్తున్నారు. మేమైతే ఏటీఎం దగ్గరికి కూడా వచ్చేసాము. మా అక్క అయితే అమౌంట్ డ్రా చేస్తుంది. ఒక్కోసారి మా అక్కనైతే ఈ ఏటీఎంస్ భలే విసిగిస్తాయి. అమౌంట్ అయితే మేము డ్రా చేసేసున్నామన్నమాట. ఇప్పుడు కట్ అవుతాయి, బ్యాంక్లో కట్ అవుతాయి. ఇక్కడైతే ఒక చిన్న పాప భలే క్యూట్గా ఉందన్నమాట. నాకు భలే నచ్చింది. ఎందుకో నాకు ఆడపిల్లలంటే భలే ఇష్టం అసలుకి. నాకైతే అసలు ఈ రోడ్స్ అన్నీ చూస్తుంటే ఎలా ఉందంటే మనం చీరాల బీచ్‌కి వెళ్ళే దారిలాగా అనిపిస్తుందనమాట. బట్ ఏంటంటే అక్కడ ఆటోలుంటాయి, ఇక్కడ కార్లున్నాయి. అంతా యాజ్ ఇట్ ఈజ్ ఆ ఎండ గానీ, అసలుకి ఆ ట్రాఫిక్ అంతా అయితే నాకు మన ఆంధ్రాలో బీచెస్ చూసినట్టే ఉంది నాకసలు ఇటంతా. నాకైతే అసలు ఈ ఎండకి, ఆ ట్రాఫిక్ చూస్తూ ఉంటే మనము అసలకి ఇండియాలో ఆంధ్రానైతే మిస్ అవుతున్నట్టయితే అస్సలు అనిపించడం లేదు. ఇక్కడ చూడండి లిక్కర్ అయితే మనకి కూల్ డ్రింక్స్ అమ్మినట్టయితే అమ్మేస్తూ ఉంటారు బయట పెట్టి. చక్కగా అయితే ఎవ్వరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కానీ ఒకళ్ళని కదిలించుకోవటం, వాళ్ళ డ్రెస్సింగ్ ఇవేం పట్టించుకోరు ఈ అదర్ కంట్రీస్‌లో. ఇది చూడండి ఈ డక్ భలే ఉంది కదా! మేము బంబుక్ తీసుకుందాం అని ఇందాకే అనుకున్నాం. లీగల్ వర్క్స్ కూడా చూస్తూ ఉంటారనమాట. ఎందుకంటే మనలాంటి టూరిస్టులు వచ్చినప్పుడు ఏంటంటే ఏదన్నా ప్రాబ్లంలో చిక్కుకున్నప్పుడు వాళ్ళు సేవ్ చేస్తారు. మేమైతే స్కూటీ తీసుకుంది ఎండిపి మోటార్ బైక్స్లో అనమాట. మా బండి అయితే చక్కగా రెడీ అయిపోయి ముందుకొచ్చి నించుంది. పాపం దీన్ని భరతం పడతాడు మా తమ్ముడు. ఇవేంటంటే సేల్ చేస్తారంట ఈ హెల్మెట్స్. కొందరు ఏంటంటే యూజ్ చేసినవి వాడరు కదా. మామూలుగా మనం బండి తీసుకుంటే ఏంటంటే వాళ్ళు ఫ్రీగానే మనకి ఇస్తారు. మనం మంచిగా రిటర్న్ ఇచ్చేయాలి వాళ్ళకి.
చాలా బాగా రిసీవ్ చేసుకుంటారనమాట. ఈ థాయిలాండ్‌లో వాళ్ళైతే నవ్వుతూ మాట్లాడతారు. అంటే మనం అలా కెమెరా పెట్టేస్తే మనకేంటంటే అసలు కోపం వచ్చేస్తూ ఉంటది. వాళ్ళేంటంటే అసలు చక్కగా నవ్వుతూ రిసీవ్ చేసుకుంటారు మనల్ని. మళ్ళా ఇదిగోండి మాకిచ్చేటప్పుడు కూడా నీట్‌గా అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు. భలే ఉంది కిందకి కూర్చొని వెళ్తా ఉంటే. 3500 పడింది మాకు వారానికైతే. హెల్మెట్ అయితే నేను రెడ్ కలరే తీసుకున్నాను, మాకు ఫ్రీ ఇచ్చారు. కాకపోతే ఏంటంటే అది కొంచెం మురిగ్గా ఉంది. షవర్ క్యాప్స్ అన్నా కొనుక్కొని పెట్టుకుందాంలే మళ్ళా, అందుకని ఈ క్యాప్కే నేను పెట్టేసుకున్నాను అనమాట హెల్మెట్ లేకపోతే మనకి ఇక్కడ 2000 బాట్స్ అయితే ఫైన్ వేస్తారంట. అందుకని అయితే నేను ఇది పెట్టేసుకున్నాను. చాలా ఫన్నీగా ఉంది నాకు ఇందులో. కార్లో కూర్చొని అది వేరు. లారీ వచ్చింది, ఎదురే లారీ వచ్చింది మాకు. మా తమ్ముడు కొంచెం కష్టంగానే తిప్పుతున్నాడు. వెళ్ళిపోతున్నాం. ఏంద్రా పక్కకు లాగుతుందా? సరిగ్గానే కొంచెం దూరం నడిపితే మనం అలవాటు అయిపోయింది. నేనైతే కూర్చున్నాననే కానీ నాకైతే గుండెల్లో రైళ్ళు పరిగెత్తుతున్నాయి. ఎందుకంటే బండి అయితే పక్కకి లాగేస్తుంది. పాపం వాడికి డ్రైవింగ్ అర్థం కాలేదు ఫస్ట్ స్టార్టింగ్ అయితే. నాకైతే చాలా భయమేసింది. ఎందుకంటే లారీ అవన్నీ స్పీడ్‌గా వచ్చేసినాయి అనమాట. నాకైతే ఏంటంటే ఒక విధంగా ఇట్లా బండి మీద ఎక్స్‌ప్లోర్ చేయటం ఇవైతే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మనం కార్‌లో కూర్చొని తిరిగితే మనకి ప్రపంచం అనేది ఏం తెలుస్తుంది చెప్పండి? ఇలా బయట తిరుగుతా ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటేనే కదా ఆ ప్రపంచం అనేది మనకి తెలిసేది. నా వీడియోస్ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.